హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈ వారం మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? ఈ వారం కూడా మీకోసము మంచి స్టోరీ, యాక్షన్ సాంగ్స్, యాక్టివిటీ ఇవన్నీ నేర్చుకుందామా పిల్లలు? మరి మీరు అందరూ రెడీగా ఉన్నారా? మరి ఈరోజు మన థీమ్ ఏంటంటే బీ వైజ్, అంటే జ్ఞానం కలిగి జీవించాలని అర్థం. మరి ఈరోజు మనం ఈ ఆరాధనని ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందామా పిల్లలు? ప్రేర్ చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలు వంచి మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? మహాపరిశుద్ధుడా, పరలోకమందున ప్రియ ప్రభువా, నీ బంగారు పాదంలో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. గతించిన నెలని ప్రభుని సజీవమైన హస్తాల కింద దాచి కాచి కాపాడి భద్రపరిచి యొక్క నాయన ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి ప్రభువా, అయ్యా మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన ఆయన మంచి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. ఎందరికీ లేని ధన్యతను మాకు దయచేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. ఇదిగో నాయన సండే స్కూల్ ప్రారంభం నుంచి నాయన మీరు తోడుగా నెడుగుండండి ప్రభువా. బిడ్డలు చేయించిన ప్రతి పనిలో నాయన మీరు తోడుగా నెడుగుండండి ప్రభువా. సండే స్కూల్ టీచర్స్ అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీ నామ మహిమార్థమే తండ్రి ప్రభువా ఈ సండే స్కూల్ జరపబడడానికి సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందమని అడుగుచు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, మరి యాక్షన్ సాంగ్స్ నేర్చుకుంటారా? మరి అక్క వాళ్ళు వచ్చి వేస్తుండగా మీరు కూడా చక్కగా నేర్చుకోండి, సరేనా? మంది కన్యకలు డ్యూటీలు పట్టుకొని పరిగెత్తి వెళ్ళారు పెండ్లి కుమారునికై. 10 మంది కన్యకలు డ్యూటీలు పట్టుకొని పరిగెత్తి వెళ్ళారు పెండ్లి కుమారునికై. పెండ్లి కుమారుని రాక ఆలస్యం అయ్యాక, పెండ్లి కుమారుని రాక ఆలస్యం అయ్యాక 10 మంది కన్యకలు కునికి నిద్రపోయారు. 10 మంది కన్యకలు కునికి నిద్రపోయారు. అర్ధరాత్రి వేళలో పెండ్లి కుమారుడు రాగా నిద్ర నుండి లేచారు 10 మంది కన్యకలు. అర్ధరాత్రి వేళలో పెండ్లి కుమారుడు రాగా నిద్ర నుండి లేచారు 10 మంది కన్యకలు. అంతలో పెండ్లి కుమారుడు రాగా పెండ్లి విందుకు పోగా, పెండ్లి కుమారుడు రాగా పెండ్లి విందుకు పోగా బుద్ధిగల కన్యకలు అతని తోడ వెళ్ళారు. బుద్ధిగల కన్యకలు అతని తోడ వెళ్ళారు. తలుపులు వేసిన వెంటనే పరిగెత్తుకొని వచ్చిన బుద్ధి లేని కన్యకలు వెనుక వెళ్ళారు. తలుపులు వేసిన వెంటనే పరిగెత్తుకొని వచ్చిన బుద్ధి లేని కన్యకలు వెనుక వెళ్ళారు. The Bible says, look carefully then how you walk, not as unwise but as wise. This light of mine, I'm gonna let it shine. This light of mine, I'm gonna let it shine. This light of mine, I'm gonna let it shine. Let it shine, let it shine, let it shine.
Let your living water flow over my soul. Let your Holy Spirit come and take control of every situation that has troubled my mind. All my cares and burdens onto you I roll.
సంసోను బలమైన సంసోను భలే భలే సంసోను బలమైన సంసోను బండలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోను బండలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోను హూ హా హూ హా చీల్చెను దేవుని బలమును బహుగా పొందెను శత్రువుల కంటికి భయంకరుడు ఆయను భలే భలే సంసోను బలమైన సంసోను భలే భలే సంసోను బలమైన సంసోను బండలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోను బండలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోను దేవుని చిత్తమును తూలనాడెను దేవుని కోపానికి పాత్రుడాయెను దేవుని బలమును పోగొట్టుకొనెను భలే భలే సంసోను బలమైన సంసోను భలే భలే సంసోను బలమైన సంసోను బండలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోను బండలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోను హూ హా హూ హా హాయ్ పిల్లలు, ఈరోజు మనం మెమరీ వర్స్ నేర్చుకుందామా? మీరందరూ బైబిల్స్ ఓపెన్ చేసి సండే స్కూల్ నోట్బుక్ ఓపెన్ చేసి నేను చెప్పే మెమరీ వర్స్ని దాంట్లో నోట్ చేసుకోండి. ఓకేనా పిల్లలు? ఈ వారం మెమరీ వర్స్ ఏంటంటే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. మళ్ళీ చెప్తున్నాను చూడండి, అందరూ ఓపెన్ చేయండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. మళ్ళీ నా వెనక రిపీట్ చేయండి అందరూ. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. ఈ యొక్క మెమరీ వర్స్ని అందరూ నేర్చుకోండి. ఓకేనా పిల్లలు? పిల్లలు ఈరోజు మరి స్టోరీ నేర్చుకుంటారా? మన మధ్యలో ఉన్న మాలతక్క వచ్చి స్టోరీ చెప్తుంది, మీరు జాగ్రత్తగా వినండి పిల్లలు. హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. బాగున్నారా అందరూని? స్టోరీని నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా పిల్లలు? చక్కగా కూర్చుని చేతులు కట్టుకుని స్టోరీ వినండి పిల్లలు. ఈ వీక్ మన థీమ్ ఏంటంటే బీ వైజ్. మనము దేవుని యందు జ్ఞానం కలిగి ఉండాలి పిల్లలు. అయితే మనం ఎప్పుడు మన హృదయాల్లో ఒక ఆశ కలిగి ఉంటాం కదా పిల్లలు. మనము యేసయ్యని చూడాలని, పరలోక రాజ్యానికి చేరాలని ఆశ కలిగి ఉంటాం కదా పిల్లలు. అయితే మనం పరలోక రాజ్యానికి చేరాలంటే ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎలాగా జ్ఞానం కలిగి జీవించాలో మనం నేర్చుకుందాం పిల్లలు. ఒకరోజు యేసయ్య తన శిష్యులతో పరలోక రాజ్యానికి చేరాలంటే ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలో, ఎలా జ్ఞానం కలిగి జీవించాలో యేసయ్య తన శిష్యులకు చెప్తారు పిల్లలు. ఏంటంటే పరలోక రాజ్యం అనేది ఒక పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్న 10 మంది కన్యకల్ని పోలి ఉంటుంది. పెండ్లి కుమారుడు కొరకు వధువు ఏ విధంగా అయితే ఎదురు చూస్తుందో ఒక 10 మంది కన్యకలంట పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారంట పిల్లలు. ఎంతమంది? 10 మంది కన్యకలంట పిల్లలు. అయితే ఈ 10 మంది కన్యకల్లో 5గురు బుద్ధిగల కన్యకలు, 5గురు
బుద్ధి లేనటువంటి కన్యకలు ఉన్నారంట పిల్లలు. ఎంతమంది? 5 జ్ఞానం కలిగిన వారు, 5 జ్ఞానము లేనంటి వారంట పిల్లలు. అయితే ఈ 10 మంది కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు పిల్లలు. అయితే పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వారికి దివిటీలు ఇచ్చారు పిల్లలు. ఆ దివిటీలు ఆరిపోకుండా నూనె పోసుకుంటూ పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూడాలి పిల్లలు. అయితే ఈ 10 మంది కన్యకులు కూడా తమ దివిటీలను పట్టుకుని పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తారు పిల్లలు. అయితే దీనిలో 5 బుద్ధిగల కన్యకులు ఉన్నారని చెప్పాను కదా పిల్లలు. ఈ 5 ఏం చేస్తారంటే పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి తగిన సిద్ధపాటు కలిగి, జ్ఞానం కలిగి, తమతో పాటు తమ దివిటీలు వెలగడానికి కావలసిన నూనెను కూడా తమ బుడ్డిలో ఉంచుకుని వారితో పాటు తీసుకెళ్తారు పిల్లలు. దివిటీ వెలగడానికి ఏం కావాలి? మనకి నూనె కావాలి కదా, అప్పుడే వెలుగు బాగా ఎక్కువ వస్తుంది పిల్లలు. ఈ బుద్ధిగల కన్యకులు జ్ఞానం కలిగి తమతో పాటు తమ నూనెను తీసుకుని వెళ్తారు పిల్లలు. ఇంకొక 5 ఉన్నారని చెప్పాను కదా, వారెవరు? జ్ఞానం లేనంటి వారు, అంటే బుద్ధి లేనటువంటి వారు. ఈ 5 ఏం చేస్తారంటే తమతో పాటు నూనెను కూడా తీసుకుని పోరు పిల్లలు. మరి దివిటి వెళ్ళగాలంటే ఏం కావాలి? నూనె కావాలి కదా పిల్లలు. కానీ బుద్ధి లేనివారు నూనె తీసుకెళ్లకుండా తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు పిల్లలు. ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు? పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు పిల్లలు. అయితే పెండ్లి కుమారుడు రావడానికి కాస్త ఆలస్యం అవుతుందంట పిల్లలు. ఆలస్యమైనప్పుడు అర్ధరాత్రి వేళ అయిపోతుందంట. అప్పుడు ఈ 10 మంది కన్యకులు కూడా ఒక చోట కూర్చుని నిద్రపోతారంట పిల్లలు. నిద్రపోయినప్పుడు వారందరి డ్యూటీలు కూడా వెలుగుతూ ఉంటాయంట. అయితే వీరందరూ నిద్రపోతున్నారు కదా పిల్లలు. ఈలోపు పెండ్లి కుమారుడు వస్తున్నాడంట పిల్లలు. పెండ్లి కుమారుడు వస్తున్నాడని ఒక వ్యక్తి వచ్చి పరుగున వారి దగ్గరికి వచ్చి కన్యకలందరితోని, లేవండి, పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, మీ దివిటీలు సిద్ధపరచుకుని మీరు సిద్ధంగా ఉండండి అని ఆ 10 మంది కన్యకులతో చెప్పినప్పుడు పిల్లలు ఆ 10 మంది కూడా లేచి తమ దివిటీలు సిద్ధపరచుకుంటారు పిల్లలు. తమ దివిటీలు సిద్ధపరచుకున్నప్పుడు ఈ బుద్ధిగల 5 కన్యకులు ఏం చేశారు? తమతో పాటు నూనె తెచ్చుకున్నారు కదా, వారి దివిటీలు బాగా వెలుగుతున్నాయంట పిల్లలు. కానీ బుద్ధి లేని వారు ఏం చేశారు? వారికి జ్ఞానం లేదు, వారికి సిద్ధపాటు లేదు కాబట్టి వారు నూనెను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారు. వారి దివిటీలు ఏమవుతున్నాయంటే నూనె లేకపోతే దివిటీలు ఆరిపోతాయి కదా పిల్లలు. అలాగే ఈ బుద్ధి లేనటువంటి వారి దివిటీలు కూడా ఆరిపోతున్నాయంట పిల్లలు. అప్పుడు ఈ బుద్ధి గల వారి దగ్గరకు వచ్చి ఈ జ్ఞానం లేని వారు, అమ్మ మీ దగ్గరున్న నూనెను కొంచెం మాకు ఇస్తారా అని వారిని అడుగుతారంట పిల్లలు. వారిని అడిగినప్పుడు మీకును మాకును చాలినంత నూనె మా దగ్గర లేదు, మీరు పోయి అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కుని రండి అని చెప్తారంట పిల్లలు. ఏమని చెప్తారు? అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కుని తీసుకోండి అని చెప్తారు పిల్లలు. అయితే ఈ జ్ఞానం లేనంటే వారు ఏం చేస్తారంటే నూనె లేదు కదా, మరి వారి దివిటీలు వెలగటం లేదని నూనె కొనుక్కోవడానికి ఊరిలోకి పోయి నూనె అమ్మేవారి దగ్గరికి వెళ్తారంట పిల్లలు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చేస్తాడంట పిల్లలు. పెండ్లి కుమారుడు రాగానే ఈ జ్ఞానము కలిగి సిద్ధపడి ఉన్న ఈ 5 పెండ్లి కుమార్తెలు, ఈ 5 కన్యకలు ఏం చేస్తారంట? పెండ్లి కుమారుడితో పాటు విందులోనికి వెళ్ళిపోతారంట పిల్లలు. కానీ ఈ జ్ఞానం లేని వారు ఇంకా నూనె కొనుక్కుంటూనే ఉన్నారు, వారికి సిద్ధపాటు లేదు పిల్లలు. అయితే ఈ జ్ఞానం కలిగిన వారు పెండ్లి కుమారుడితో పాటు విందులోకి వెళ్ళి చాలా సంతోషంగా, చాలా ఆనందంగా పెండ్లి కుమారుడితో పాటు ఉంటారంట పిల్లలు. అప్పుడు ఈ జ్ఞానం లేనివారు, బుద్ధి లేనివారు వచ్చి అయ్యా 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 మాకు తలుపు తీయండి అని తలుపు దగ్గర కూర్చుని తలుపు కొడుతూ ఉంటారంట పిల్లలు. అప్పుడు అక్కడికి పెండ్లి కుమారుడు వచ్చి మీరెవరో నేను నిశ్చయముగా ఎరుగను, మీరెవరో నాకు తెలియదని చెప్పినప్పుడు వారు చాలా బాధపడతారంట పిల్లలు. బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పిల్లలు. కానీ ఈ సిద్ధపాటు కలిగి, జ్ఞానం కలిగి మా దివిటీలు వెలగాలంటే మేము నూనె తీసుకుని పోవాలి కూడతాని, మేము పెండ్లి కుమారుడిని ఎదుర్కోవాలంటే మాకు
నూనె కావాలి, మా దివిటీలు వెలుగుతూ ఉండాలి, కాబట్టి మేము తగిన సిద్ధపాటు కలిగి జీవిస్తామని బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడి ఉన్నారు కదా, జ్ఞానం కలిగి ఉన్నారు కదా. అయితే దేవునితో పెండ్లి కుమారునితో పాటు ఈ బుద్ధిగల కన్యకలు సంతోషంగా ఉన్నారు. సిద్ధపాటు లేనివారు, జ్ఞానం లేనివారు ఏమయ్యారు పిల్లలు? ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు కదా. అయితే బుద్ధి గలవారు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు కదా పిల్లలు. మన జీవితంలో మనం కూడా మనకి తగిన సిద్ధపాటు కలిగి, జ్ఞానం కలిగి జీవించాలి పిల్లలు. అప్పుడే మన ఆశ తీరుతుంది పిల్లలు. మనం పరలోక రాజ్యానికి చేరగలం, మనం దేవునితో పాటు కలిసి జీవించగలం పిల్లలు. మనం కూడా రోజు ప్రార్థన చేసుకుంటూ, రోజు బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు మనం పరలోక రాజ్యాన్ని చేరతాం పిల్లలు. యేసయ్య తన శిష్యులకి ఈ ఉపమానం చెప్పి పిల్లలు అన్నారు, మీరు కూడా ఎప్పుడు బుద్ధిగల కన్యకల వలె మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని యేసయ్య వారికి చెప్పారు పిల్లలు. మనం కూడా ఎప్పుడు మెలకు కలిగి ప్రార్థన చేసుకుంటూ, వేకువజామునే లేవగానే ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, జ్ఞానం కలిగి జీవిస్తే మనం పరలోక రాజ్యానికి చేరగలం. ఓకే పిల్లలు, ఈ వీక్ యాక్టివిటీ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీక్ యాక్టివిటీ ఏంటంటే, ఈరోజు స్టోరీ ఏం నేర్చుకున్నారు? వెరీ గుడ్. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి నేర్చుకున్నారు కదా. వాళ్ళు వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చారు? వెరీ గుడ్, దివిటీలు తీసుకొచ్చారు కదా. మీరు ఈ వీక్ యాక్టివిటీ ఏం చేస్తారంటే, ఆ దివిటీల్ని డ్రా చేసి కిందున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయాలి. ఓకేనా పిల్లలు? మీకు పక్కన పిక్చర్ కూడా మేము పెడుతున్నాము, దాన్ని చూసి మీరు డ్యూటీల్ని డ్రా చేసి కిందున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఓకేనా పిల్లలు? కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరలోకమైన ప్రియ ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుందాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభు, ఈ సండే స్కూల్ నాయన ప్రారంభం నుంచి మీరు తోడుగా నేడుకున్నందుకే మీకు వందనాలు ప్రభువా. నాయన యాక్షన్ సాంగ్స్లోని ప్రభువా, ఆయా స్టోరీలోని తండ్రి ప్రభువా, నాయన బిడ్డలకు ఎంతగానో నాయన మీరు నాయన తోడుగా నేడుకున్నందుకే స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యంను, బలమును, శక్తిని ఇచ్చినందుకే మీకు వందనాలు ప్రభా. చెప్పుచున్న నన్ను మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకే మీకు స్తోత్రాలు తండ్రి నాయన. నీకు వందనాలు ప్రభా. ఈ దినమును చూడక అనేక మంది నశించినప్పటికీ ప్రభా, నీ ఉచితమైన ప్రేమతో నన్ను మమ్మల్ని ప్రేమించి ప్రభా నాయన అయా చక్కగా స్టోరీ నేర్చుకోవడానికి తండ్రి ప్రభా, బుద్ధిగల వారంగా జీవించడానికి మీరు మాకు ఇచ్చిన నాయన యోగ్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంకనూ బిడ్డలందరూ తండ్రి ప్రభా నీలో ఎదిగి ఫలించి నాయన అభివృద్ధి చెందే కృపను దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందమని అడుగుచు నజరేయుడైన యేసుక్రీస్తు వారి దీవెనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం అబ్జయం కలుగును గాక, ఆమేన్. ఆశీర్వాదం మీద